నేను ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక మార్పు కోసం వచ్చాను. స్టూడెంట్స్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ మీద డిపెండ్ అయినప్పుడు అందులో మార్పు వస్తేనే కంట్రీ ఫ్యూచర్ బెటర్ ఉంటుందేమో అని నా వాయిస్ రేజ్ చేయడానికి వచ్చాను. ఎక్కడి నుంచి వచ్చావు? అంబర్పేట్. ఇక్కడేనా? ఏం సీజేపీ పార్టీకి ఇప్పుడు మద్దతుగా వచ్చారా మీరు? ఏం హా. చెప్పాలనుకుంటున్నారు మీరు? నేనేం చెప్పాలనుకోలే, యూత్ కి ఏం కావాలో యూత్ తెలుసు కాబట్టి వాళ్ళు వాయిస్ రేజ్ చేస్తే మార్పు వస్తుంది కంట్రీలో. కంట్రీ బెటర్మెంట్ కోసం యూత్ వాయిస్ రేజ్ చేయాలి. అంటే ఏంది కంట్రీ బెటర్మెంట్ అంటే ఏం కావాలి? ఓకే, ఎడ్యుకేషన్ సిస్టమేనా అది ఇంకేమన్నా? మెయిన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అది సరిగ్గా ఉంటేనే కదా మనం బెటర్ ఉండేది, మన ఫ్యూచర్ బెటర్ ఉండేది. ఇప్పుడు అన్ని కంట్రీస్ ఒక స్థాయిలో ఉన్నాయంటే వాళ్ళ ఎడ్యుకేషన్ బెటర్ ఉండడం వల్ల. ఇండియా ఒక బెటర్ ప్లేస్ లో ఉండాలంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ కరెక్ట్ ఉండాలి. పేపర్ లీకేజ్ అనే కాదు, ఫ్యూచర్ లో కూడా స్టూడెంట్స్ చనిపోకూడదని, వాళ్ళ ఫ్యూచర్ బెటర్ ఉండాలని. మేము గవర్నమెంట్ కి సర్వీస్ చేయాలనుకునే వాళ్ళం. మాకే క్లారిటీ లేకపోతే గవర్నమెంట్ ఏం నమ్ముతామన్నా. 130 క్వశ్చన్స్ లీక్ అయినా చాలా మంది చనిపోయారు కదా, చాలా మంది ఫ్యూచర్స్ డిస్టర్బ్ అయినాయి. మనం అది లైట్ గా తీసుకోలేం కదా. ఆయన రాజీనామా చేస్తే బెటర్మెంట్ వస్తుందని మేము అనట్లేదు, కానీ ఆయన పోస్ట్ లో ఉన్నందుకు రెస్పాన్సిబిలిటీ ఆయన తీసుకోవాలని మా ఇది. మూడోసారి కాబట్టి ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకోమంటున్నాం. ఆయన ఎప్పుడు స్పందించలేదు కదా, ఆయన ప్రెస్ మీట్స్ పెట్టలేదు, కరెక్ట్ గా ఇష్యూనే అడ్రస్ చేయలేదు. ఆయన మీద మేము ఏ నమ్మకం పెట్టుకోగలం? సీజేపీ వాళ్ళంటే ఇప్పుడు ఇక్కడ పార్టీ నుంచి బయట నుంచి వచ్చారు, మీరు ఇక్కడ నుంచి వచ్చారు కదా. తెలంగాణ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఏం బెటర్మెంట్ లో లేదు, కానీ సెంట్రల్ లో మారితే స్టేట్ వైజ్ మారడానికి ఇంకొంచెం హోప్ వస్తుందని. ముందు కంట్రీని రూల్ చేసే వాళ్ళు మారితే మేము స్టేట్ ద్వారా తర్వాత వెళ్తాం. ముందు మెయిన్ సిస్టమ్ మారాలి కదా. నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను. 30 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న నేను ఈరోజు విద్యార్థులు చేస్తున్నటువంటి ధర్నాకి మద్దతుగా ప్రకటించడానికి వచ్చాము. ఎందుకు అనంటే మన భారతదేశం లోపల క్రమంగా ఈ ఒక్క రోజుతో కాదు, క్రమంగా విద్యా వ్యవస్థ మొత్తము వ్యాపార వ్యవస్థగా మారిపోయింది. ఇది ఈరోజు ఈ వ్యాపారం ఏడుకొచ్చింది అని అంటే అత్యున్నతమైనటువంటి విద్యను అందించేటువంటి వైద్య కళాశాలలకు ప్రవేశాలకు నిర్వహించాల్సినటువంటి నీట్ పరీక్ష లోపల పేపర్లు అంగళ్ళలో దొరికేటువంటి స్థాయికి విధ్వంసమైంది. దేశ భవిష్యత్ అంతా తరగతి గదిలో అని అందరూ మేధావులు అందరూ ఘోషిస్తుంటే ఈరోజు ఈ దేశ భవిష్యత్తును ఏం చేయాలనుకుంటున్నారు? ఈ దేశ భవిష్యత్తు అడిగే ప్రశ్నలకు మీరిచ్చే ఏ పాలకులైనా ఏ ప్రభుత్వాలైనా మీరిచ్చే సమాధానం ఏంటి? వాళ్లకు మీరిచ్చే భరోసా ఏంటి? అంటే నేటి యువతకు మీ ప్రభుత్వాల పరంగా అందించాల్సినటువంటి మద్దతును గాని, అవకాశాలను గాని, ఉద్యోగాలను గాని, విద్యను గాని అందించే బాధ్యత ప్రభుత్వాల మీద లేదా అండి? ఎస్, అలాంటి గురుతర బాధ్యతను విస్మరించుకుంటూ ఈరోజు విద్య ప్రవేశ పరీక్షలు దేశవ్యాప్తంగా జరిగే పరీక్షా పేపర్లను ఒక ఫోన్ క్లిక్ కొడితే ఆ క్వశ్చన్ పేపర్స్ వచ్చే స్థాయికి దిగజారింది అని అంటే ఇది ఫస్ట్ టైం కాదు, 3-4 సార్లు క్రమంగా జరుగుతూనే ఉంది అని అంటే మీరు ఏం సంకేతం ఇవ్వాలనుకుంటున్నారు? పరీక్షలు నిర్వహిస్తాము, ప్రశ్న పత్రాలను అమ్ముకుంటాము, సీట్లను అమ్ముకుంటాము. మొత్తంగా ఈ విద్యా వ్యవస్థను పాలకులు ఏ దిశగా అనుకుంటున్నారు అనేది నేటి యువత అడుగుతున్నటువంటి. చూడండి, ఒక రోడ్ మీద వెళ్తుంటే యాక్సిడెంట్ చేస్తారు. యాక్సిడెంట్ చేస్తే అక్కడ ప్రమాదం జరిగితే ఎవరి బాధ్యత అంటామండి? అక్కడ తప్పు జరిగితే ఎప్పుడైనా సరే ఆ శాఖను నిర్వహించే వాళ్ళదే ప్రధానమైనటువంటి బాధ్యత. కాబట్టి ఈ రోజు యువత అడుగుతున్నారు, ఇది ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, ఇది రిపీటెడ్ గా ఈ పేపర్ లీకేజ్ అనేది జరుగుతూ ఉంది. మీరు 12th స్టాండర్డ్ CBSE లో కూడా రిజల్ట్ లోపల ఎలాంటి అవినీతి జరిగింది అనేది కూడా బయటకు వచ్చిన సందర్భం లోపల, మరి ఇన్ని జరుగుతున్న సందర్భం లోపల మనము నైతిక బాధ్యత మనకు ఉందా లేదా అనేది పాలకులు ప్రశ్నించుకోవాలి. యువత అడగడం కాదు, యువత అడగడానికి ముందే వాళ్లే ప్రశ్నించుకోవాలి. ఈరోజు యువతను
యువత ఒక నిరాశ నిస్పృహలలో ఉంది. పాలకులు పాటిస్తున్నటువంటి అశాస్త్రీయ ప్రణాళికలతోటి వాళ్ళ లోపల ఉన్నటువంటి అసహనం ఏ స్థాయికి వచ్చిందంటే వాళ్ళు ఇలా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసే స్థాయికి వచ్చింది. ఆ స్థాయి వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతున్న డిమాండ్స్ ఏంటి? ఈరోజు ఉమెన్ కి 50% రిజర్వేషన్, ఎస్, నేను దాన్ని చాలా సపోర్ట్ చేస్తున్నాను. తర్వాత విద్యా వ్యవస్థనే కాదు, న్యాయ వ్యవస్థను కూడా విధ్వంసం చేస్తున్నారు. ఒక ప్రధాన న్యాయమూర్తిగా రిటైర్ అయిన తర్వాత వాళ్లకు రాజ్యసభలో సీట్లు ఇచ్చి వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు వాళ్ళని ప్రలోభాలకు గురి చేయడము, వాళ్ళ ప్రణాళికలకు సపోర్టు తీసుకోవడం అనేది ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు. అంటే విద్యా వ్యవస్థను కాదు, న్యాయ వ్యవస్థను కూడా మేము విధ్వంసం చేస్తాము అనేటువంటి ఈ విధ్వంసకర పరిస్థితులలోనే యువత ఈరోజు రోడ్డు మీదకి వచ్చి డైరెక్ట్ గా ప్రశ్నలను సంధిస్తున్నారు. పాలకులు అనేవాళ్ళు ఈ ప్రశ్నలకు జవాబు, వాళ్ళ వెనక ఎవరున్నారు, వాళ్ళ వెనక ఏ శక్తులు ఉన్నాయి, ఆ శక్తులు ఉన్నది తర్వాత మీరు ఇంటరాగేట్ చేయండి. కానీ వాళ్ళు సంధించే ప్రశ్నలకు ముందు మీరు జవాబు చెప్పే బాధ్యత మీ మీద ఉంది అని మేమంతా కోరుకుంటున్నాం.